ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ లో చూసినాం ఎట్లా ఆతగాడు ప్లేట్ గుర్తు పార్టీలను ముడ్డ గుడిపిండో, బ్యాట్ గుర్తుకి ఫుల్ గా సపోర్ట్ చేసిండు, అలా తన పైసలు కూడా దెంగిండు. ఇక ఈ ఎపిసోడ్ లో ఏం కమాల్ చేసాడో చూద్దాం. ఉట్టి చూసి నవ్వి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. అరే ఎవర్రా కార్యకర్త, జనాలు ఓటు వేయకపోతే సుల్లిగొస్తా అన్నాడు. ఏమో అన్నా తెలియదు. అరే మా అక్కడే వాడెట్లా ప్రచారం చేసుకుంటా పోతే ఏడవైనా జనాలు నా గుద్ద వాళ్ళు దెంగుతారు. మన తన చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, ఎవరినని పట్టుకోవాలి? అరే సుల్లిగా ఆ ఏరియాలో పోయి సీసీ కెమెరాలు చెక్ చేయి, అడెవడో తెలుస్తుంది. హలో, అరే సిద్ధార్థ్ యాదవ్, నిన్ను కూడా ఎవడో మొడ్డ కొడిపినట్ట కదా? అంటే నిన్ను కూడా ఎవడైనా కొడిపిండా? అవరా, జనాల ముందు నన్ను మొత్తం బ్యాడ్ చేసి వడదెంగిండు. అంతేకాదు నా మైక్ లేదో చిప్ పెట్టి మొత్తం మొడ్డ కొడిపిండు నన్ను. ఆడు పక్కా బ్యాట్ గుర్తోడేరా, మన ప్లేట్ గుర్తుని బొంగలో గుడిపనికి స్కెచ్ చేసిండు. అని పట్టుకోకపోతే మనం ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేం. దొరుకుతాడు ఎడవారిపోతాడు, దొరకంగానే అని పిచ్చలు కోసేద్దాం. అరే అతుగా, వాళ్ళు మనం తిరిగిన ఏరియాలో సీసీ కెమెరాలు చెక్ చేస్తే మనం ఎవరో తెలిసిపోతుంది కదరా. అరే హౌలే, నన్ను కూడా నీ లెక్క హౌలేగానే అనుకున్నావా? మనం పోయిన ప్రతి ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు ముందే పీకేసిన. అంటే మనం సేఫే. అరే అతుగా, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మన బ్యాట్ గుర్తుల పార్టీ ఫండ్ మొత్తం ఒక రైస్ మిల్లో ఉందని తెలిసింది. మొత్తం 500 కోట్లు. 500 కోట్ల? అరే సుల్లిగా, ఇప్పటి సంది లక్షలా కాదు, నువ్వు కూడా కోట్లలో అడుగు. ఇంకా అడుగుడేంద్రా, అవి దెంగిపోవాలి. దెంగిపోతావా? ఎందుకు? ఎందుకంటే ఆ పైసలతోని కొన్ని ఎమ్మెల్యే చేసేది ఉంది. ఎవరిని బే? ఎమ్మెల్యే ఆతుగాడు. అరే సుల్లిగా, నువ్వు ఎమ్మెల్యే అవుతావా? ఎస్, ఇండిపెండెంట్ గా నిలబడుతున్నా. మీకు తెలియకుండా ఆల్రెడీ ఎప్పుడు అప్లికేషన్ పెట్టేసినా. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వుడే. నువ్వు ఎమ్మెల్యే ఏం పిక్తావురా? యూత్ కూడా పాలిటిక్స్ లా రావాలి, అది ఎవడొకడు మొదలు పెట్టాలి. నేను మొదలు పెడుతున్నా అంతే. అలే చుల్లిగా, నువ్వు ఎమ్మెల్యే అయితే బిజీ అయిపోతావు. నువ్వు బిజీ అయిపోతే మన ఎంటర్టైన్మెంట్ ముద్దగులొచ్చది. అరే పిత్తుగా, ఎమ్మెల్యే అయితే మస్తు బెనిఫిట్స్ వస్తాయి బే. మస్తు దెంగిపోవచ్చు. ఏదైనా కేసు అయినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఎవరు టచ్ కూడా చేయలేడు. అవురా, మన గ్యాంగ్ కి కూడా పొలిటికల్ పవర్ ఉంటే అందరినీ మొడ్డ ఉడిపోవచ్చు. నేను గెలవాలంటే సైలెంట్ గా ప్రచారం చేయాలి. సైలెంట్ ప్రచారమా? ఇట్లా షోర్ షరాబా లేకుండా గమ్మున ఇంటింటికి పోయి అన్ని పార్టీల మీద దుమ్మెత్తి పోయాలి. నా గురించి డబ్బా కొట్టాలి. అరే అతుగా, జనాలేమన్నా చూతేగల్లా మనం చెప్పింది నమ్మనికే? మనకంటే ఎక్కువ మనం ఇచ్చే పైసలే మాట్లాడతాయి బే. అరే మొడ్డగా, అందరు పైసలు వంచుతారు, మనం కూడా పైసలు వంచుతాం. అందులో కొత్త ఏముంది? ఓటుకి ముందు మనిషికి 5,000, గెలిచిన తర్వాత మనిషికి 10,000 ఇస్తామని పేర్లు రాసుకోవాలి. ఇస్తామన్న గ్యారంటీ కూడా ఇయ్యాలి. అన్ని పైసలు వంచాలంటే మస్తు పైసలు కావాలి బే. మరి అందుకే 500 కోట్లు మనం దెంగిపోయేది. కానీ ఎంత సైలెంట్ గా ప్రచారం చేసినా బహిరంగ సభ పెట్టండి వర్కౌట్ కాదు. ఆ సభ ప్రచారం చేసే లాస్ట్ డేలో పెడదాం, అప్పుడు అందరినీ మ్యానిపులేట్ చేయొచ్చు. అరే అతుగా, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంద్రో? మొడ్డ గుడిపేస్తా. ఎట్లో? ఇంటింటికి ప్రచారం చేసి మొత్తం బైగన్లా కలిపేస్తా. నా గురించి గట్టిగా డబ్బా కొట్టు, సరేనా? ఎట్లా డబ్బా కొడతా అంటే డబ్బాని చినిగిపోవాలి. ఆ చూతే గాని ఫ్యూచర్ గా అనిపిస్తుంది నాకు. అలే అతుగా, మనం పచ్చలెప్పులు దెంగిపోదాం. ఇవాళ నైటే దెంగిపోదాం రా. రేపటి సందే ప్రచారం స్టార్ట్ చేయాలి, ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా. అరే పిత్తుగా, లోపల పోయి ఈ స్ప్రే కొట్టి గట్టిగా ఒక పిత్తు విత్తు, అందరు బేవష్ అయిపోతారు. ఈ పిత్తుగాని పవలేతో పిత్తి చూపించా. మొద్ద కుల్చిల్లు చుల్లిగాళ్ళు. అరే ఈ కిరణ్ సుల్లిగాడింది ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ముందే గోదాంలా 500 కోట్లున్నాయి. అరే ఇల్లేంది ఇట్లా వండుకోర్రు? అరే కిరణ్, లేవురా మాక్కడే లేవు. నమస్తే ఆనందన్న, ఏంది ఇట్లా వచ్చినావు? అరే సుల్లిగా, గోదాంలో పైసలకి కాపలాగాయరా అంటే గుద్దలో దాగి వండుకుంటావా? ఏమో అన్న, సడన్ గా ఏదో పేలిన సౌండ్ వచ్చింది, గబ్బులేసింది. గబ్బులేసిందో? అవు, మస్తు కంపు దెంగింది. తర్వాత ఏమైందో తెలియదు, ఇప్పుడు నువ్వు వచ్చి లేపినావు. అరే సుల్లిగా, మన పైసలు సేఫే కదా. ఇక్కడికొచ్చి దెంగిపోయినంత గుద్దల్దా ఎవ్వనికి లేదు. అయినా ఏ పైసల సంచి ఎక్కడుందో నాకు తప్ప ఎవరికి తెలియదో. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ గుద్దలా మొడ్డ, ఫస్ట్ పోయి చెక్ చేయి. అయ్యా, ఈడొక పైసల సంచి ఉంటే గాయపోయింది. గాయపోయిందా? అరే సుల్లిగా, ఎవరికి తెలియదన్నావు, ఎట్లా దెంగిపోయిండు? అన్నా, మన గోదాంలో పైసల సంచి ఒక్కట్లేదు, అన్ని గాయపోయినాయి. అమ్మ బాబాయ్, ఎవడ్రా మా పైసలు దెంగిపోయింది?
ఆతుగానికి సందు దొరికితే ముడ్డ ఉడిపేస్తాడు మొత్తం. ఎమ్మెల్యే ఆతుగాడు జిందాబాద్. హలో అన్నా, రేపు ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి, పైసలు పంపు. లేవురో. లేవ్వా? అరే ఏమన్నా ఆయన టైంలో పైసలు వంచకపోతే ఎట్లా గెలుస్తావు? జర్ర 2 రోజులు ఒప్పిక పట్టు, అరేంజ్ చేస్తా. ముడ్డగాళ్ళు భికారిగాళ్ళు అయ్యర్రు, మనకిదే మంచి మోక. అమ్మా అయ్యా. నువ్వా సుల్లిగా మళ్ళెందుకు వచ్చినావు? సారీ అమ్మా, పోయినసారి కావాలని తిట్టలే. ఆ ఎమ్మెల్యే ఆనంద్ గాడు ప్రజలను తిట్టి ఓట్లు అడుగుమన్నాడు, అందుకే తిట్టినా. అయితే ఏంద్రా ఇప్పుడు సారీ చెప్తే నేను ఓకే అయిపోతా అనుకున్నావా? గుద్దా మూసుకొని దెంగేయి. ఆడు మంచోడు కాదని ఆయన పార్టీ వదిలేసిన. బ్యాట్ గుర్తోళ్ళు, ప్లేట్ గుర్తోళ్ళు అందరు పెద్ద దొంగ పూకోళ్ళు. మరి మంచి పూకోడేవాడు? గుణపం గుర్తోడు, పేరు ఆతుగాడు. గుణపం గుర్తోడా? కొత్తగా వింటున్నా. అవు మార్కెట్ లో కొత్తగా వచ్చిండు. మాతో నన్ను గెలిపియండి, మీకు మంచిగా చేస్తాడు. ఎవరికి పడితే అలా ఓటేయాలంటే మొడ్డవి వేయం. అతన్నది చాలా పెద్ద గుండె. ప్రచారంకి 5,000 వంచుతుండు. అన్న గెలిచిండనుకో ఇంకా 10,000 గిట్లు ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఒకవేళ ఇస్తే నా ఓటు కూడా ఆతుగానికి గుద్దుతా. 10 తారీఖుకి పెద్ద బహిరంగ సభ ఉంది, వస్తే అప్పుడు కూడా 5,000 ఇస్తాం. అంకుల్, గుణపం గుర్తుకే మీ ఓటు. గుణపమో? గుద్దలో దించుతారా గుణపం? అవు ఇన్ని రోజులు ప్రజల గుద్ద దెంగిన ఆ పాత పార్టీల గుద్దల గుణపం దించుతాం. ముందు అందరు ఇట్లానే అంటారు, కానీ గెలిచినాక గుద్ద చూపిస్తారు. మార్పు రావాలంటే కొత్తోళ్ళు రావాలి. నన్ను గెలిపిస్తే నీకు పక్కా ఇల్లు కట్టిపిస్తా. నీ జేబులో 5 రూపాయలు లేవు గాని నువ్వు ఇల్లు కట్టిపిస్తావా? ఇగో 5,000 తీసుకో. నాకు ఓటేస్తే గెలిచినాక ఇంకో 10,000 ఇస్తా. ఇంకా నీకు పక్కా ఇల్లు కూడా కట్టిపిస్తా. ఇదేనా హామీ? కట్టిపియలే అనుకో అప్పుడు ఉంటదిరా నీకు. అరే సుల్లిగల్లారా, 500 కోట్లు ఎట్లా గాయపోయినాయిరా? ఏం బిక్తురు బే మీరు? బయటోడైతే కాదన్నా, పక్కా మనోడెవడో దెంగిపోయిండు. నాకైతే నీ మీదనే అనుమానం ఉందిరా. సుల్లిగా అట్లాంటి నువ్వు కూడా దెంగిపోవచ్చు కదా. ఏ ఆపురిబే మీ మొడ్డల కొట్లాట. ముందే పైసలు పోయి నేను బాధపడుతుంటే మీరేమో చూతేగల్లక కొట్లాడుతురు. పైసలు లేకపోతే పోటీ ఎట్లా చేయాలన్నా, మన పార్టీ గెలవాలన్నా, నేను సీఎం అవ్వాలన్నా మనందరి ఆస్తులు తాకట్టు పెడదాం. ఆస్తులు అమ్మాలన్నా, ఆస్తుల ముందే రోడ్డు మీదకి వస్తామన్నా. భయపడకుర్రిబే, మనం గెలిచినాక 10 రెట్లు దెంగిపోవాలి. సగం రాష్ట్రం తాకట్టు పెడదాం. ప్రభుత్వ భూములు అమ్ముకుందాం, ఇసుక అమ్ముకుందాం. అవి కూడా సరిపోకపోతే కొండలను పిండి చేసి కూడా అమ్మి పడదెందాం. ఆహా, అన్నిగనం అమ్మితే 10 రెట్లు కాదు, మన పైసలు మనకు 100 రెట్లు ఎక్కువ వస్తాయి. అరే అతుగా, పైసలు రెడీ అయినాయి, తీసుకొని ప్రచారం స్టార్ట్ చేయి. రెడీ అయినాయా? ఎట్లా రెడీ అయినాయి? మా ఆస్తులు తాకట్టు పెట్టినాం రా. మీ కాంట్లనా అస్సుల్లి. సరే అన్న, ప్రచారం చేస్తా. ఏంద్రా అతుగా, వాళ్ళు మళ్ళా పైసలు అరేంజ్ చేసుకుర్రా? అవురా, మా ఎక్కడేగాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అరేంజ్ చేసుకుర్రంట. అయ్యా, మళ్ళా ఆ పైసలు దెంగిపోవాలనా మనం? ఈసారి దెంగిపోనికే ఛాన్స్ ఉండదు బే, ఫుల్ సెక్యూరిటీ ఉంటది. మళ్ళా అన్ని ఎట్లా ముడగొడుతావురా? షార్ట్ సర్క్యూట్ చేసి అలా పార్టీ ఆఫీస్ ని మొత్తం తగలబెట్టి వరదంగాలే. పార్టీ ఆఫీస్ తగలబడితే అంటున్న పైసలు కూడా తగలబడిపోతాయి. వాళ్ళు గెలవద్దంటే ఇదొకటే దారి. రేయ్, ఈసారి ఎవ్వరు వండుకోవద్దు, ఎక్కడ పోవద్దు, మన పార్టీ ఆఫీస్ లోనే ఉండాలి. పైసలకి కాపలా గాయాలే. ఏమంటున్నా? అయ్యా, బిల్డింగ్ కి షార్ట్ సర్క్యూట్ అయింది, ఉరుకుర్రా బయటికి. నేను సీఎం కావాలన్న కోరిక ఇట్లా మొడ్డగుడిచిందేందిరా? ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి రోడ్డు మీద పడ్డాం. లంజోడుకులారా, గెలిస్తే రాష్ట్రాన్ని దోచుకుందామని చూస్తారు. మీలాంటి వాళ్ళు గెలిస్తే రాష్ట్రం మొడ్డగుడుస్తుంది. అందుకే నేను మిమ్మల్ని మొడ్డగుడిపిన. ఈ బోర్డింగ్ లేంది, కట్అవుట్ లేంది, అందులో ఆతుగాడు ఉన్నాడేంది? అన్నా, ఆతుగాడు కూడా గుణపం పార్టీ పెట్టిండన్నా. ఆ సుల్లిగాడు పార్టీ పెట్టుడేంద్రా? మీ పార్టీ ఆ ప్లేట్ పార్టీ 2 మొడ్డగుడిచినాయి కదా, అందుకాడు పెట్టుకోండు. ఇలా బహిరంగ సభ గిట్లుంది. బహిరంగ సభనా? ఆ మొడ్డగా పైసలు ఎడికలు వచ్చినాయి? ఊళ్ళో ఉన్న పొలం అమ్మిండంట. పొలం అమ్ముడు కాదురా, ఆడు మనల్ని పిచ్చిపుకొని చేసిండు. ఎమ్మెల్యేకి నిలబడాలంటే ముందే అప్లికేషన్ ఇవ్వాలి. అంటే ఆ సుల్లిగాడు అప్లికేషన్ ఇచ్చినాక కూడా మనతో డీల్ పెట్టుకోండు. సరే అన్న, నేను మీటింగ్ పోతున్నా. అతన్నా నన్ను కూడా అలా పార్టీలో చేర్చుకోండు. అరే అత్తుగా, మా పైసలు దెంగిపోయింది నువ్వే అని నా అనుమానం. సోదరి సోదరమన్లారా, ఇప్పటిదాకా ఉన్న లీడర్లు సామాన్య ప్రజల గుద్ద బాగా దెంగిర్రు.
కానీ మా పార్టీ గుణపం పార్టీ దొంగపూకుల గుద్దల గుణపం దించి ప్రజలకు మంచి చేస్తామని హామీ ఇస్తున్నా. ఆతుగాడేంది, పార్టీ పెట్టుడేంది, ఇట్లా బహిరంగ సభ మీటింగ్ పెట్టుడేంది? నా పార్టీని గెలిపిస్తే అందరికి 100 గజాల జాగా ఇస్తానని హామీ ఇస్తున్నా. అరే సుల్లిగా, పబ్లిక్ ని చూతేయాలనుకుంటున్నావా? అంతమందికి 100 గజాల జాగాలు ఎడికెళ్ళిస్తావు? గవర్నమెంట్ జాగాలు చాలా చోట్ల వేస్ట్ గా వడున్నాయి. అండ్లకెళ్ళి కనీసం 1,00,000 మందికి ఇస్తానని హామీ ఇస్తున్నా. ఆహా, ఏం డబ్బా కొడుతున్నావురా? నన్ను గెలిపిస్తే ఆడపిల్లలకు కాళ్ల పట్టీలు ఇస్తా, ముక్కు పుడుకా ఇస్తా, ఇంకా పెళ్లి టైంలా తాలిబొట్టు కూడా ఇస్తానని సగర్వంగా చెప్తున్నా. ఆహా, అట్లయితే నా బిడ్డ కూడా బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా మగపిల్లల విషయానికి వస్తే వాళ్ళకు ఒక సైకిల్ కూడా ఇస్తానని హామీ ఇస్తున్నా. ఆతు అన్నా, ఆతు అన్నా. ఇక నా పరిపాలన ఎట్లుంటదో ముందు ముందు చూపిస్తా. ఉట్టి చూసి నవ్వి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టండి.